రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడోత్ శోభన్ డిమాండ్ చేశారు. కురవి మండల కేంద్రంలోని సుందరయ్య భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాజన్న అధ్యక్షతన జరిగింది. తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరుగుతుంది. ఇందులో జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము ప్రధానంగా చర్చించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా మిర్చి పంట వేస్తారు. మిర్చిలో తెగుళ్ళు రావడం వల్ల ఈ సంవత్సరం దిగుబడులు తగ్గిపోయాయి. అదే రకంగా రైతాంగంలో కూడా ఒక ఆందోళనమైన వాతావరణం ఏర్పడింది. గతంలో 22 వేల రూపాయలు క్వింటాలకు ఉంటే ఇప్పుడు 15,000కు తగ్గిపోయింది. దీంతో రైతాంగము ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అందుకనే ఈ రేట్లను ప్రస్తుతం ధరలకు అనుగుణంగా అంటే ప్రపంచ మార్కెట్లో చూసినప్పుడు మిర్చికి డిమాండ్ అనేది ఉంది. కాబట్టి ఈ రేట్లను పెంచేటట్లు ప్రభుత్వము ఆలోచన చేయాలనేది ప్రధానంగా మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రెండోది భూభారతికి సంబంధించి చట్టాన్ని గవర్నమెంట్ ఆమోదించి గవర్నర్కి పంపించారు. కానీ చట్టంలో కొన్ని సవరణలు అనేటి చేయాలని మేము రైతు సంఘంగా కోరుతున్నాం. అందులో సాగుదారుల కాలాన్ని పునరుద్ధరించాలని, అదే రకంగా ఎవరైతే ప్రభుత్వ భూములు సాగు చేస్తున్నారో పేదలందరికీ హక్కు పత్రాలు అందించేటట్లు, అసైన్మెంట్ భూములకు రెగ్యులరైజ్ చేసేటట్లు చట్టాల్లో సవరణ తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈ రైతు భరోసా అనేది ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు ఏటా 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది. కానీ మొన్న కూర్చున్న క్యాబినెట్ సమావేశము 12,000 ఇస్తానని అనడము దారుణం. కాబట్టి మళ్ళీ పునరాలోచించి ఎకరాకు 15,000 రూపాయలు ఏటా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా వానాకాలం పంట ఈ రైతు బీమా అనేది ఇప్పటి వరకు రైతుల ఖాతాలో వేయలేదు. రైతులు అప్పులు తెచ్చి వ్యవసాయం చేశారు కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి 26వ తారీఖున వేసే డబ్బులలో కూడా వానాకాలం యాసంగి కలిపి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 25 లక్షల మందికి 20,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. కానీ ఇంకా 18 లక్షల మందికి ఇంకా రుణమాఫీ డబ్బులు 2 లక్షల రూపాయల వరకు మాఫీ కావాల్సి ఉంది. కాబట్టి వాటిని కూడా విడుదల చేయాలని, ఇట్లా రైతాంగ సమస్యలు అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము సత్వరమే రైతు సమస్యల మీద చర్చించి తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. లేకపోతే ఆందోళన